ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, ఒక్కసారి వదులుకుంటే పొందలేని అదృష్టం తల్లి ఇది కాదనకుండా అందుకో అని బాబాగారు అంటూ ఉన్నారండి. అంటే బాబాగారి మాటలలోని అర్థం ఏంటి అంటే, ఈ ఒక్కసారి దీనిని విడిచిపెడితే కనుక మళ్ళీ ఈ అదృష్టం నీకు తిరిగి రాకపోవచ్చమ్మా. వెంటనే దీనిని విను తల్లి, నీకు నీ బాబా ఎలాంటి అదృష్టాన్ని ప్రసాదిస్తున్నారో చూడు అని బాబాగారి మాటలలోని అంతరార్థం. అసలు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారి విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నీ చేతిని నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టిందే లేదు. అలాగే నేను ముందు రోజుల్లో కూడా విడిచిపెట్టబోను. ఎందుకంటే నన్ను నమ్ముకొని మనస వాచ కర్మణ ప్రతి నిమిషం కూడా నీకు సంతోషం వేసిన లేదంటే బాధ కలిగిన ప్రతి క్షణం, ప్రతి మాట, అలాగే నీ ప్రతి కదలిక అన్నీ కూడా నాకు తెలుసు. ప్రతి ఒక్కటి నాతో పంచుకుంటావు. బాబా, ఈరోజు ఇది చేశాను, బాబా ఈరోజు నాకు ఇలా జరిగింది అనుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నీ మనసులో ఏది దాచుకోకుండా నా రూపాన్ని నీ మనసులో నింపుకొని బాబాకి ప్రతి విషయాన్ని కూడా నువ్వు చెప్పుకుంటూ ఉంటావు. అవును కదా తల్లి, నీ భక్తికి నేను దాసుడనైపోయానమ్మా. ఎందుకంటే నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి ఆ అపారమైనటువంటి నమ్మకానికి నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు. కేవలం నీకు ఉన్నటువంటి కొన్ని చిన్నపాటి కోరికలను, అలాగే నీ ఆశలను, అలాగే నీకు ఉన్నటువంటి సమస్యలను దూరం చేసి నీ మనసుని ప్రశాంతంగా ఆనందంగా ఉంచగలగడం తప్ప ఈ బాబా ఇంకా చేసేది ఏమీ లేదు. అయితే నువ్వు అనుకోవచ్చు, బాబా మరి నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే నాకు ఎదురయ్యేటువంటి సమస్యలు, కష్టాలు వీటన్నిటినీ కూడా నువ్వు పరిశీలిస్తున్నట్లే కదా. మరి ఎందుకు ఇలా ప్రతిరోజు కూడా నేను సమస్యలతో పోరాడాల్సి వస్తుంది? అలాగే కాలం నన్ను ఈ విధంగా ఎందుకు పరీక్షల మీద పరీక్షలు పెడుతూ ఉంటుంది? ఒక సమస్య పోయిన తరువాత మరొక సమస్య నన్ను ఎందుకు పలకరిస్తూ ఉంది బాబా? ఇవన్నీ కూడా నువ్వు నన్ను గమనిస్తున్నట్లయితే అసలు నాకు వచ్చేటువంటి కష్టాన్ని ముందుగానే నువ్వు రాకుండా చేయవచ్చు కదా. ఇలా నీకు ఎన్నెన్నో సందేహాలు నీ మదిలో కలగవచ్చు బిడ్డ. అయితే వాటికి కూడా నీ బాబా సమాధానం తప్పకుండా చెబుతారు. విను. చూడు తల్లి, ఏదైనా కానీ కొన్ని పనులు మీకు మీరుగా మీ చేతులారా చేసుకున్నటువంటి పనులు కావచ్చు. అంటే మీరేదైనా కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదా సంతోషంలో ఎవరికైనా కానీ ఇవ్వకూడనటువంటి మాట వారికి ఇవ్వవచ్చు, లేదా మీ చుట్టుపక్కల ఉన్న వారితో మీ ప్రవర్తన, అలాగే వారితో మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారనే దాన్ని బట్టి మీ జీవితం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి బిడ్డ, మీ ఆలోచన విధానాలు కూడా ఒక్కొక్కసారి మీ నిర్ణయాలకు కారణమవుతాయని గుర్తించు. అలాంటప్పుడు ఎవరు మాత్రం ఏం చేయలేరు కదా తల్లి. అర్థం చేసుకోవాలి నువ్వు. భగవంతుడు ఏ జీవికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించడు. కేవలం మనిషికి మాత్రమే మెండైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. మరి నీకు అంతటి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతునికి నువ్వు తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. నీకు జ్ఞానం ఉన్నప్పుడు నీకు ఆలోచించేటువంటి తెలివితేటలు ఇవన్నీ కూడా ఆ భగవంతుడు ప్రసాదించినవే కదా. దేన్నైనా కానీ నీకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడు ఒక సమస్య ఎదురైనప్పుడు ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారాన్ని కూడా నీ చుట్టూనే ఉంచుతాడమ్మా. తెలివితేటలతో ఆ యొక్క సమస్య నుండి నువ్వు బయటపడాలి, కానీ ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోకూడదు.
సమస్య నీ నుండి దూరంగా పారిపోయేలా చేసుకోవాలి. నీ ఆలోచన విధానాలతో, అలాగే నువ్వు చేసేటువంటి పనిలో నైపుణ్యతతో నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా నువ్వే దానిని వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేయాలి. కనీసం నీ వంతుగా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు భగవంతుడు కూడా నీకు నిండుగా సహకరిస్తాడు. అలా కాకుండా ఏదీ చేయకుండా ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకుంటూ అయ్యయ్యో నాకే ఎందుకు ఇలా వస్తూ ఉంది, నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అనుకొని ఒక సమస్యనే తలుచుకుంటూ ప్రతి నిమిషం కూడా తిండి తిప్పలన్నీ కూడా మానుకొని బోరున విలపిస్తూ ఈ సమస్య నుండి ఎలా బయటపడతాను, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనుకుంటూ వ్యతిరేకమైన ఆలోచనలన్నీ కూడా నీ బుర్ర నిండా కూడా నింపేసుకుని దానికి కారణమైనటువంటి నీ ఆలోచన విధానాలను సైతం భగవంతునిపై నెట్టేసి, భగవంతుడికి తెలియదా ఇలా ఎందుకు జరుగుతుందో, ఆయన నాకు ఏ సహాయం అందించడం లేదు అనుకోవడం నీ అమాయకత్వం అవుతుందమ్మా. అర్థమవుతుందా తల్లి? ఎందుకంటే ముందు నీ తెలివితేటలకు పని చెప్పు. ఆ తర్వాత ఆ తెలివితేటల వల్ల వచ్చేటువంటి ఆలోచనలను, అలాగే నీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకున్న నాడు నీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక పెద్ద పరిష్కారం నీకే అందేలా భగవంతుడు కూడా నీకు సహాయాన్ని అందిస్తాడమ్మా. నీ జీవితం ఇప్పటి వరకు అన్ని ఆటుపోట్లను చూసావు కదా. జీవితంలో ఇప్పటి వరకు ఏ సంతోషాన్ని అనుభవించడం లేదని ప్రతి నిమిషం కుమిలిపోతూ ఉంటూ ఉన్నావు. అలాగే నీ చుట్టూ ఉన్నవారు సైతం ఎంతో సంతోషంగా ఉంటున్నారు. కానీ నేను మాత్రం నిద్ర లేచింది మొదలు పడుకునేంత వరకు కూడా ఏదో ఒక సమస్యతో కొట్టుమిట్టాడుతూ సమస్య తరువాత సమస్యను నాకు నేను సృష్టించుకుంటున్నానో, లేదంటే కాలం నన్ను పరీక్షిస్తుందో, లేదంటే ఆ భగవంతుడే నాకు శాపాన్ని ప్రసాదించాడో తెలియడం లేదు. లేదా ఏదో ఒక జన్మలో నేను చేసుకున్నటువంటి పాపం ఈ జన్మలో నన్ను వెంటాడుతూ ఉందేమో అని నీ మనసులో ఇలాంటి ఆలోచనలు చేయవద్దు. ఇలా అనుకోకుండా అంతా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడూ కూడా నువ్వు అనుకోవద్దు తల్లి. ఎందుకంటే ఈ లోకం మొత్తం మీద నువ్వు ఒక్కనివే భగవంతుడికై శత్రువు కాదు. అవునా? నువ్వు భగవంతునికి ప్రియమైన బిడ్డవి కదా. నీతో పాటు భగవంతుడు ఎంతోమందిని సృష్టించాడు బిడ్డ. వారందరికీ కూడా కష్ట సుఖాలు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా సమానంగానే ఉంటాయి. కాబట్టి ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ అనేది ఎప్పుడూ కూడా ఉండదు. వారు చేసుకుంటున్నటువంటి కర్మానుసారంగా కావచ్చు, లేదా వారు చేసుకుంటున్నటువంటి పనుల వల్ల కావచ్చు, లేదా ఇంకా వారు చేసేటువంటి అంటే వారి ప్రవర్తన తీరును బట్టి వారి జీవితం ఉండవచ్చు. అనుకోనటువంటి అదృష్టాలను ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి వరించేలా భగవంతుడు అనుగ్రహిస్తాడమ్మా. అంటే వారు చేసేటువంటి మంచి పనుల ద్వారా వారు పొందేటువంటి అదృష్టం కూడా అంతే విధంగా ఉంటుంది. మరి నేను ఏదైనా పాపం చేశానా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు తల్లి. ఎవ్వరూ కూడా తెలిసి పాపాన్ని చేయరు. అలాగే జరగవలసినటువంటి పాపాలకి కారకులవ్వాలని కూడా ఎవ్వరూ ఆశించరు. ఏదో ఒక జన్మలో నీకు తెలియకుండా ఏదైనా చిన్న చిన్న కర్మ ఫలితాలు నువ్వు అనుభవించాలి అని రాసిపెట్టి ఉంటే తప్పకుండా ఈ జన్మలో వాటిని అనుభవించాల్సిందే తల్లి. ఒకవేళ నువ్వు ఇప్పుడు అనుభవించకపోతే మరలా నీకు మరొక జన్మ అంటూ ఉంటుంది. ఆ జన్మలోనైనా సరే నువ్వు ఈ జన్మకు సంబంధించినది, గత జన్మకు సంబంధించినది మొత్తం కూడా కలిపి అనుభవించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? నీ బాబా ఏం చెబుతున్నాడో జాగ్రత్తగా ఆలకించు. బిడ్డ, కర్మ నుండి ఎవ్వరూ కూడా ఏ జన్మలోనూ తప్పించుకోలేరు. కాబట్టి నీకు ఉన్నటువంటి కర్మనంతా కూడా తొలగించేందుకై ఒక్కొక్కసారి నీ ప్రయత్నాలు కాస్త ఓటమి పాలవ్వడం కానీ, లేదంటే నీ అడుగుల్లో నువ్వే తప్పటడుగు వేసేలా, అంటే ఇలా నువ్వు అనుకుంటున్నావు కదా సమస్య తరువాత సమస్య నిన్ను పలకరిస్తూ ఉందని, అలా నిన్ను సమస్య తరువాత సమస్య ఏదో ఒక విధంగా బాధ పెట్టడం కానీ, లేదా నీ కోరిక నెరవేరకుండా కాస్త ఆలస్యం జరగడం కానీ, ఒకటి కాదు రెండు కాదు, ఇలా నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేలా సమస్యలు వెంటాడుతూ ఉంటాయి.
కానీ తల్లి, వాటి నుండి బయటపడేసేందుకే ఈ బాబా ఉన్నది. నీ కర్మలను సైతం నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. కానీ నీకంటూ నువ్వు అనుభవించాల్సినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. వాటి వలనే నువ్వు ఇప్పటి వరకు కష్టపడుతూ వచ్చావు బిడ్డ. ఇక దిగులు చెందకు, నీ బాబా ఉన్నారు కదా, ఆ కర్మలన్నీ కూడా నేను తొలగించేశానమ్మా. ఇకపై నీకు అదృష్టం కలగబోతోంది తల్లి. ఇన్ని రోజులు మనశ్శాంతి లేక వేదన చెందుతూ ఉన్నావు. కష్ట నష్టాలతో నీ జీవితం పైన విరక్తి చెంది ఉన్నావు. జీవన ప్రయాణంలో పరుగులు తీసి అలసిపోయి ఉన్నావు. తల్లి, నీ గురించి నాకు తెలుసు. అందుకే ఈ అదృష్టం కేవలం నీ కోసమే తీసుకొచ్చానమ్మా. నీ ఓపికకు ఒక పెద్ద కానుకను ప్రసాదిస్తూ ఉన్నాను. ఇకపై నువ్వు ఏది పట్టినా బంగారంగా మారేలా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఇకపై నువ్వు నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేలా ఈ తండ్రి ఆశీస్సులు సైతం నీకు అందిస్తూ ఉన్నాను. మరొక విషయం బిడ్డ, ఈ తండ్రి స్వయంగా నీ ఇంట కొలువు తీరబోతున్నాడు తల్లి. ఇంతకు మించిన అదృష్టం నీకేముంటుంది చెప్పు? నువ్వు కోరుకున్నది కూడా ఇదే కదా. నీ బాబా ఎప్పుడూ నీ చెంత ఉండాలి అని, నీ చెయ్యి పట్టుకొని నడుస్తూ ఉండాలని. అది అలానే జరగబోతోంది. ఇన్ని రోజుల పాటు నువ్వు అనుభవించిన కష్టాలకు, ఇన్ని రోజుల నీ నిరీక్షణకు, ఇన్ని రోజుల నీ సమస్యలకు ఒక గొప్ప సమాధానం నీకు దొరికిందని అనుకుంటున్నాను తల్లి. ఇక దేని గురించి ఆలోచించకు. నీ మనసులో ఉన్న ప్రతి ప్రశ్నకు ఈరోజు నీ బాబా నీకు సమాధానం చెప్పారమ్మా. ఇక వాటి గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఆనందంగా నీ జీవితాన్ని గడుపు. ఇకపై నీ బాబా నీతోనే నడవబోతున్నారు. నీ కష్టాలకు ఒక ముగింపు పలికారు తల్లి. ఇక దేని గురించి ఆలోచించకుండా బాబా నామస్మరణ చేస్తూ నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండండి అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చాలామంది, అంటే ఒకరు ఇద్దరు కాదండి, చాలామంది మనసులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు బాబాగారు సమాధానాలు చెప్పారు. కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే, ఒక కష్టం ఆ సమస్య నుంచి బయటపడగానే ఇంకో సమస్య వచ్చేస్తుంది, కాచుకొని కూర్చో ఉంటాయి. ఇవి నాకే ఎందుకు వస్తున్నాయి, లేదంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుందా, వారి జీవితం ఇలానే ఉంటుందా, కానీ వారు చాలా సంతోషంగా ఉన్నారే, నా పక్కన ఉన్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుందని వారు పడేటువంటి కష్టాల కారణంగా ఆ మనసులో ఆ బాధ అనేది ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. బాబాగారికి చెప్పుకుంటే ఆ కష్టాలు తీరకపోవడం కారణంగా మన మనసు ఎలా ఉంటుందంటే, బాబాగారు కూడా నన్ను పక్కన పెట్టేశారేమో, నేను నమ్మిన నా తండ్రి కూడా నన్ను వదిలేశారేమో అని అలాంటి సందేహాలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ, అలాంటి బిడ్డలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారు, ఒకే ఒక్క సమాధానం చెప్పారు, బిడ్డ, నిన్ను వదిలేయడానికి నువ్వు క్రూరునివి కాదు, నువ్వు దూరమైన వానివి కాదు, నాకు అత్యంత ప్రియమైన బిడ్డవి. నిన్ను నేను ఎందుకు వదులుకుంటాను? నువ్వు అనుభవిస్తున్నది నీ కర్మఫలాలలో చాలా కొద్ది మొత్తం మాత్రమే, మిగతావన్నీ నీ బదులు నేను అనుభవిస్తున్నాను బిడ్డ. ఆ విషయం నీకు తెలియడం లేదు. అయితే నువ్వు అనుభవించాల్సినటువంటి, తప్పకుండా మనం అనుభవించాల్సినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా మనం అనుభవించి తీరాలంటే అవి మాత్రమే మనం అనుభవించాలి. మిగతావన్నీ కూడా తన బిడ్డల తరపున తండ్రి తన మీద వేసుకొని ఎంతటి భారాన్నైనా మోయడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం ప్రతి ఒక్క బిడ్డకి అర్థమైందనే అనుకుంటానండి. ఎవరు కూడా మీరు బాధపడొద్దు, బాబాగారు మీ మాట వినడం లేదు, మీ వైపు చూడడం లేదని పొరపాటును కూడా అనుకోవద్దు. ఒక్కసారి ప్రేమగా బాబా అని పిలిస్తే చాలు, కొన్ని వందల కిలోమీటర్లు, సప్త సముద్రాలు సైతం దాటుకొని వచ్చేస్తారు తన బిడ్డల కోసం బాబాగారు. ఆ నమ్మకాన్ని పెంచుకోండి. బాబాగారిని మీ మదిలో పూజించుకోండి. ఆ తండ్రి తప్పకుండా తన మాటను నిలబెట్టుకుంటారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి బిడ్డలకి ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.